పెళ్లి మండపంలో ఈ పెంటేటి ₹1,00,000 కొట్టేసి పెంటేటి. ఆ తాతారావు గారికి కిడ్నీ ఆపరేషన్ చెప్పి నా దగ్గర కొట్టేసి 1,00,000. అవి నేను కొట్టేటువంటి ఇంతకు ముందేగా నీకే ఇచ్చేసాను. ఇదిగో ఇది కట్నం డబ్బు. మరి అది అదే ఇది, మరి ఇది ఇదే అది, మరి అది అదే ఇది, మరి ఇది ఇదే అది, ఇదే అది, అదే ఇది, అదే అది, అదే ఇదే. అబ్బో దాదా, మోసం, కుట్ర, అన్యాయం, అన్యాయం నశించాలి. నాదెల్లి అన్యాయం వర్ధిల్లాలి. నేను ఈ సింతకాయ పెళ్లి కొట్టుకోవట్లేదు. ఈ పెళ్లి జరగడానికే ఇల్లేదు. నేను ఈ పెళ్లి పద్ధతి వాకౌట్ చేస్తున్నాను. రానే సింతకాయ. ఆగక్కడ. పెళ్ళైన తర్వాత వాకౌట్ చేయి. ఈ సింతకాయ కబుర్లు నా దగ్గర కాదు. ₹1,00,000 కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుద్ది. అదే మాట మీద నిలబడతావా? నిలబడతా. నిలబడతావా? నిలబడతా. నిలబడతావా? నిలబడతా. అయితే యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? నా సింతకాయ దేనికి? రాజకీయ నాయకుడివై ఉండి నీ కొడుక్కి 1,00,000 కట్నం తీసుకున్నందుకు. నువ్వెవరన్నా అరెస్ట్ చేయడానికి? పోలీస్ కానిస్టేబుల్ సుబ్బలక్ష్మిని. అయితే ఎందుకు వచ్చిన గొడవ? కర్తవ్యం చూసినట్టుంది. విజయశాంతిలో రెచ్చిపోతుంది. చేసే పెళ్లి నేను ఒప్పుకోను. అయితే కటకటాలే. కటకటాలు దేనికి? ₹1,00,000 సింతకాయలాగా గంతులేస్తున్నందుకు. అని రుజువేంటి? ఏది సాక్ష్యం చెప్పను. ఎవరట వస్తారో చూసుకుంటా. వేరే చూసుకోవటం ఎందుకు? నువ్వు పోలీస్ స్టేషన్ లో మాట్లాడిందంతా నేను సుబ్బలక్ష్మి టేప్ చేశాం. ఇంకమా క్యాసెట్ ఏది? FIR తో పాటు స్టేషన్ లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు పంది సింతకాయ గారు? ఇంకేం చేద్దామంటా నా సింతకాయ? ఒప్పేసుకుంటాను. మరి వెళ్ళి కూర్చో పిల్ల చింతకాయ. కాళ్ళబిడ్డ కట్టండి. మాంగళ్యం తంతునానే. నేను కట్నం. క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ కూడా వినరా బాబు? వచ్చేసా. నువ్వెక్కడికెందుకు వచ్చావురా బాబు? సంభావన సంభావన ఇవ్వండి. సంభావన ఇస్తాను రా. బాగా ఘనంగా ఇవ్వండి. అటు తిరుగు. వంగో. అయ్యో సంభావన రా బాబు. అమ్మో చంపేస్తున్నారు. అమ్మా అయ్యో అయ్యో కొట్టకండి బాబు. అమ్మో అయ్యో. వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. ఈ ఇనప ఏనుగాడు కనుక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులైపోతాయి. లాకెళ్ళి కట్టిపారాయండి. అమ్మయ్యా తాళి పట్టుకట్టినాయనా? నేను కట్నం. మధ్యమావతరాగ సజ్జమంలో పెళ్లి జరుగుతూ ఉంటే మధ్యలో ఈ అపశృతి త్రాచుడా. కట్టు తాళి. ఎలా కట్నం? ఏ నా మంగళసూత్రం కనపడలే నాన్న. ఏంటి తాళి కనిపించడం లేదా? ఇదిగో మా శ్రీవారి జేబులో ఉంది. నీ తాడు నీకు ఇచ్చాం కదా, మళ్ళీ వాడి తీసావు. అది మొలతాడికి పనికి వస్తుందేమో అని దాచుకున్నా. ఏంటి వాళ్ళ మెళ్ళో కట్టుకునే తాళి నీ మొల కట్టుకుంటావా? తప్ప చెప్పు కొడతా. ఇదిగో ఓం నమః శివాయ. త్వరగా కానీ. అప్పారావు నీ సంగతి ఏదో తెలుసుకుందామని వచ్చాం. మా బాకీలన్నీ తీర్చేదాకా ఈ పెళ్లి జరగలేము. నా ప్రియాతి ప్రియమైన అప్పులాళ్ళారా, సదరు నేను చేసిన అప్పులన్నీ కూడా నున్ను పావలా పైసలతో సహా నాదెండ్ల లంజయ్య గారు తీర్చేస్తారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నొక్కి వక్కాణిస్తున్నాను. నాదెండ్ల లంజయ్య గారికి, నాదెండ్ల లంజయ్య. ఈడు చేసిన అప్పులన్నీ నేను తెలుసు నా సింతకాయ. నువ్వు గాని నా అప్పులన్నీ తీర్చావనుకో, ఆ ఓట్లన్నీ నీకే గుర్తించేస్తా. లేకపోతే నీ అపోజిషన్ వాడు నా అప్పులన్నీ తీర్చేసి తలకు వందిస్తా అన్నాడు, వాడికే గుర్తించేస్తా. అమ్మో వద్దు, ఎలాగైనా సరే మంత్రి కావాలి. సరే నీ అప్పులన్నీ తీరుతాను. సరే వాళ్ళందరి పక్క తీసుకెళ్లి లెక్కటిచ్చేయి. అలాగే. మంగళసూత్రాలు పెట్టుకోండి ఆయన. మాంగళ్య తత్రానైనా మాంగళ్య తత్రానైనా మాంగళ్య తత్రానైనా మమ జీవన హేతున కంటే భద్రామి శుభకే సంజీవ శరదాం శతం. కట్టండి ఆయన. లెక్కంట అవుతుంది బాబోయ్, లెక్కంట అవుతుంది. కట్టండి ఆయన, కట్టండి కట్టండి బాబోయ్. అక్షత్రం వేయండి ఆయన. అమ్మయ్యా పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు మా విడాకుల సంగతి ఏం చేసావు? ఏం చేయడం ఏంటి బాబు, గుమ్మాలు కట్టేశాంగా. నేను అడిగేది మా విడాకుల సంగతి కాదు, మా విడాకుల సంగతి.
మా విడాకులు కట్టిన మండపంలో విడాకులు అడగడం ధర్మం కాదు బాబు. అయితే మండపం బయటకెళ్ళి మాట్లాడుకుందాం దా. బాబు, ఏ జన్మలో ఏ అప్పున్నావు? ఇంతమంది కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసి గొప్పవాడివయ్యావు. అలాంటి వాడివి ఇలా విడాకులు అడగడం ధర్మం కాదు బాబు. ఇదిగో, నువ్వు చాలా పెద్ద యాక్టర్ అని నాకు తెలుసు. నీ సీన్ అయిపోయింది, ఇంక నువ్వు యాక్ట్ చేయకు. ఇప్పుడు నీ కూతురు దగ్గర నుంచి విడాకులు తీసుకోవడం, నా సుబ్బలక్ష్మి దగ్గర తమలపాకులు పుచ్చుకోవడం, అది ఇప్పుడు సీన్. వద్దురా అప్పారా, మనిషికి ఒకటే పెళ్లి, అది ముందుగా స్వర్గంలోనే అయిపోతుందంటారు. మా చెల్లాయికి నీకు పెళ్ళైంది కనుక అదే నీ భార్య. చెల్లాయ? నేను కాదక్క, నువ్వే ఆయన భార్యవి. అక్క? నిజమేరా అప్పారావు. అవును బాబు, నాకు 4 కూతుళ్ళు కాదు, 5. సుబ్బలక్ష్మి నా పెద్ద కూతురు. కూతురు? చెల్లాయి? అక్క? ఓరి నాయనో, షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నారు. ఇదెక్కడ క్లైమాక్స్ రా తండ్రి? మగదిక్కు లేని ఇంట్లో అమ్మ అవస్థ చూడలేక నీ ప్రేమని తెలివితేటల్ని అడ్డం పెట్టుకుని నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమించవా అప్పారావు. అంటే నిజంగా నువ్వు నన్ను ప్రేమించలేదా? ప్రేమించడమే కాదురా అప్పారావు, నా మనసులో గుడి కట్టుకుని నిన్ను దేవుళ్ళ ఆరాధిస్తున్నాను. ఇదిగో, ఈ ఆరాధనలో అగరత్తులు నాకొద్దు. నాకు కావలసిన గుడి కాదు, నీ వడి. ప్రేమ కంటే త్యాగం గొప్పది కదరా. 3 పెళ్లిళ్ళు చేసిన వాడివి ఇంకో పెళ్లి చేయలేవని కాదురా మా బంగారం నీకిచ్చింది. అది ఒట్టి అమాయకురాలు. నువ్వు భర్తవైతే దానికి ఏ భయం ఉండదని నీ భార్యం చేశాను. ప్లీజ్ నా ఈ త్యాగాన్ని అర్థం చేసుకోరా. అక్క, ఆయన మనసు నిండా నువ్వే ఉన్నావు. నా కోసం నీ ప్రేమను బలి చేయొద్దు. త్యాగం నేనే చేస్తాను. ఇదిగో, మీ ఇద్దరు త్యాగాలు కాసేపు ఆపుతారా? ఇప్పుడే నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏమిట్రది? మీ ఇద్దరిని నేను త్యాగం చేస్తే ఎలా ఉంటుంది? అబ్బే, చాలా బ్యాడ్ గా ఉంటుంది ఓం నమః శివాయ. మిమ్మల్ని ఎలాగూ దేవుడు అంటుంది కనుక, దేవుడికి 2 భార్యలు ఉంటారు కనుక ఇద్దరిని దర్జాగా పెళ్లి చేసుకోండి ఓం నమః శివాయ. ఇద్దరునా? ఎస్ ఓం నమః శివాయ. ఈశ్వరుడికి లేరా 2, వెంకటేశ్వరుడికి లేరా 2 ఓం నమః శివాయలు. అవును బావా, యముడికి మొగుళ్ళ చిరంజీవి కూడా విజయశాంతిని రాధని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. నారి నారి నడుమురారిలో బాలకృష్ణ కూడా శోభన నిరోషతో తంటాలు పట్టాడు. అందాకెందుకు, లేటెస్ట్ గా 2 పిల్లల ముద్దుల పోలీసులో రాజేంద్ర ప్రసాద్ కూడా. వద్దు, ఇంకా చెప్పొద్దు. ఒప్పేసుకుంటా, తాళి కట్టేసుకుంటా. ఒరేయ్ ఒసేయ్, ఒరేయ్ ఒసేయ్, ఒరేయ్ ఒసేయ్. ఒరేయ్, ఇటురా. ఒరేయ్, అవునరా, రా. అవునరా, ఇవిగోరా పాలు. ఒరేయ్, ముందు నా పాలు తాగురా. ముందు నా పాలు తాగరా. ఒరేయ్, నేను పెద్దదాన్ని, నా పాలు తాగురా ముందు. ముందు నన్ను పెళ్లి చేసుకున్నావు, నా పాలే తాగరా. ఓరి నాయనో, ఇప్పుడు నేను ఎవరి పాలు తాగాలిరో? సార్, నా జో చిత్ర చేయండి సార్.